బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు మంత్రివర్గంలో సమన్యాయం పాటించాం, సామాజిక వర్గాల వారిగా కూర్పు తీసుకొచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా చెప్పుకుంటూ ఉంటుంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలకు తెరలేపే అవకాశం కనబడుతోంది. సుమారుగా 10 మందికి పైగా ఈ 6 స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. 6గురిలో 6 స్థానాల్లో తమకి డెఫినెట్ గా అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యేలలో ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, విజయ్ శాంతి, అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఆది శ్రీనివాస్, వేమవాడ ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, మదన్ మోహన్ రావు వీరంతా కూడా సుమారుగా 6 స్థానాల కోసం 6 డజన్ మంది పోటీ పడ్డారు. సో 6 డజన్ మంది కూడా ఇప్పుడు తీరని అన్యాయంగా మాకు అవకాశం లేకుండా చేశారని చెప్పి వారంతా భావిస్తున్నారు. మాకు అన్యాయం జరిగిందంటూ వారంతా కూడా రాజీనామాలకి తెరలేపే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఇంకా మంత్రివర్గంలోకి ఎవరికి చోటు లభించలేదు. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వకపోవడంతో డెఫినెట్ గా వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావుకి చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి తనకి ఇవ్వరు కావచ్చు అని చెప్పి రాజీనామా చేస్తానని చెప్పి ఆ తోటి అనుచరులతో తనతో ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బుజ్జగించే క్రమంలో మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నారు. కేవలం సుదర్శన్ రెడ్డి కాదు, ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా ఇదే రకమైన మంత్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి కేవలం 3 ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరో 3 ఖాళీగా ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాలతో పాటుగా ఒక మైనార్టీ కూడా కేటాయించాల్సి ఉంటుంది. సో 3 స్థానాల్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో తెలియదు కాబట్టి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన వారంతా కూడా ఇప్పుడు రాజీనామాల వరకు తెరలేపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈరోజు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం పూర్తి కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ తో ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో 12 మంది 6 స్థానాలు ఉంటే 12 మంది పోటీ పడ్డారు. ఈ ప్రకటించినటువంటి 3 మినహా ఇంకా 12 మంది క్యూలో ఉన్నారు. 3 స్థానాలే మిగిలి ఉన్నాయి. ఏం జరగబోతోంది? రాజీనామాల వరకు తెరలేపే అవకాశం కనబడుతోంది. ఏకంగా సుదర్శన్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన్ని బుజ్జగించే పనిలో ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్. సో ఇద్దరు కూడా ఆయన బుజ్జగిస్తున్నారు. మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి? వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అధిష్టానం పైన. ఎందుకంటే మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేటువంటిది కొద్దిమంది పేర్లు ప్రచారం జరిగాయి. కొద్దిమంది ఆశావాహులు ఆశించారు, అధిష్టానం చుట్టూ తిరిగారు. వారి పేర్లు రాకపోవడం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో మొదటి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావు చాలా ప్రయత్నాలు చేసిన అటు మంత్రి శ్రీధర్ బాబు బట్టి మద్దతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చోటు దక్కుతుంది అనుకున్న ప్రేమ్ సాగర్ రావుకు దక్కకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అధిష్టానానికి అందుబాటులోకి రావట్లేదు. దాంతోపాటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎన్నికల టైంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తాము అని చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా చేశారు. దాదాపు ఆయన పేరు ఉంటుందనేటువంటిది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన అందుబాటులోకి రావట్లేదు. ఏఐసిసి అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు ఆయనతో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంకా కొద్దిమంది కీలక నాయకులు టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు ఇప్పటి వరకు కూడా, ఈసారి కూడా. సో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది, ఖాయం అనేటువంటిది ఎప్పుడు విస్తరణ జరిగినా ఆయన పేరు ఉంటుందనేటువంటి చర్చ కొనసాగింది. ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతాడంతో ఆయనను బుజ్జగించేందుకు ఇంటికి వెళ్లారు మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నటువంటి విజయ్ శాంతి, అద్దంకి దయాకర్, తర్వాత బాలు నాయక్, ఎమ్మెల్సీ మైనారిటీ నుంచి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, తర్వాత ఆది శ్రీనివాస్, ఈయన కూడా ఆల్రెడీ విప్గా ఉన్నారు, వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కుతుందనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆయన కూడా అధిష్టానంపైనే భారం వేశారు. అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తే దానికి తూచా తప్పకుండా పాటిస్తారనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఆయన స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఆది శ్రీనివాస్, తర్వాత బీర్లా ఐలయ్య, మదన్ మోహన్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు. ఈ పేర్లన్నీ కూడా దాదాపు 12 మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా అధిష్టానం
తో సంప్రదింపులు చేయడానికి అధిష్టానం వీరితో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఉన్న 6 ఖాళీల్లో చాలా మంది పోటీ పడతా ఉన్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందని చర్చ కొనసాగింది. చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళందరూ పోటీ పడుతున్నప్పటికీ మిగిలిన మాత్రం 3 స్థానాలే. 3 స్థానాల్లో నిజామాబాద్ లో ఇంకా ఒక్క అవకాశం కూడా కల్పించలేకపోయారు. రంగారెడ్డిలో ఒక్క అవకాశం కూడా లేదు, హైదరాబాద్ లో లేదు, మైనార్టీ లేదు. సో 3 జిల్లాలు ఉన్నాయి, ఒక మైనార్టీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందే. బహుశా హైదరాబాద్ నుంచి మైనార్టీ స్థానంలో అమీర్ అలీ ఖాన్ కి కొంత ఆలస్యమైనా కూడా తథ్యంగానే కనబడుతోంది. కానీ నిజామాబాద్ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టి వివేక్ వెంకటస్వామికి అవకాశాలు కల్పించారు. కాబట్టి వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు పేరు ఖరారే అవకాశం ఉందా? అటు రంగారెడ్డి నుంచి మల్లెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన చాలా మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అగ్రవర్ణాలకు ఇవ్వాలని ఒక ఆలోచనతో నెక్స్ట్ సారి ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. కాబట్టి మల్లెడ్డి రంగారెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అమీర్ అలీ ఖాన్ సంబంధించి ఏకైక ఎమ్మెల్సీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మండలిలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆయన పేరు దాదాపు ఖరారవుతుందనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో మైనారిటీకి అవకాశం దక్కింది. దాంట్లో రెవెన్యూ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత హోంశాఖ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1.5 year కావస్తూ ఉంది. దాదాపు ఇంకా అవకాశం అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you. Thank you very much. Thank you very much. All the best. Thank you. Thank you very much. శ్రీ వాకిటి శ్రీహరి గారు. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. ముగ్గురు మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రిగా వివేక్ వెంకటస్వామి,
ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్ మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మళ్ళీ. ఎస్ మధు, సో అసంతృప్తి నేతల సంగతి ఏంటి? ఆల్రెడీ ఒకవైపు అట్టహాసంగా సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను పాటించి మంత్రివర్గంలో చోటు కల్పించాం, ఇటువంటి మంత్రివర్గ కూర్పు ఎక్కడా లేదు, మేము ఇక్కడ మూడు స్థానాల్లో ఈ రెండు మాల సామాజిక వర్గం నుంచి ఒకరికి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ నుంచి ఒకరికి ఇచ్చామని చెప్పి చాలా కరాఖండిగా అట్టహాసంగా గర్వంగా చెప్పుకుంటుంది కాంగ్రెస్. కానీ ఇక్కడ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బుజ్జగింపుల సంగతి ఏంటి? సుదర్శన్ రెడ్డిని ఆల్రెడీ బుజ్జగించినట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి నేతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బుజ్జగించబోతున్నారు? వాళ్ళ యొక్క వర్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సుదర్శన్ రెడ్డి దగ్గరికి ఇంటికి వెళ్లారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మిగతా వారిని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రమే ఆయనకు దాదాపు కన్ఫర్మేషన్ రావడంతో ఆయన పేరు ఉండట్లేదని తెలియడంతో సన్నిహితులతో ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనను సంప్రదించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మరొక నేత ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయన కూడా క్యాబినెట్లో బెర్త్ ఆశించారు. తర్వాత ఆయనను సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గం బాలు నాయక్ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అప్పుడు మరి ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు, ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత మైనారిటీ నుంచి ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ సంబంధించి దాదాపు మైనార్టీకి అవకాశం దక్కితే ఆయన మంత్రివర్గంలో ఉంటారనేటువంటి చర్చ సాగింది. కాకపోతే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఏదైనా శక్తి అడ్డుకుంటుంది అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ ఈ మధ్యకాలంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడమే ప్రధానమైనటువంటి రీజన్ అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినిపిస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అమీర్ అలీ ఖాన్కి మంత్రివర్గంలో అవకాశం దక్కకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల్లో కూడా ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ 3 ఖాళీలు ఉన్నాయి, 3 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డితో పాటుగా మైనార్టీని ఫుల్ఫిల్ చేయాలి. ఆల్రెడీ వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు పక్కకు పెట్టేయబడింది కాబట్టి మదన్ మోహన్ రావు పేరు తెర మీద తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ రంగారెడ్డి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటివరకు వచ్చిన దాంట్లో 6లో 3 ఆల్రెడీ కూడా ఓసీలకి అవకాశం దక్కలేదు. దాంట్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాల నుంచి అవకాశం దక్కలేదు ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ దాంట్లో. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి పేరు రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకునే అవకాశం ఉందా? మైనార్టీలో నుంచి ఎవరి పేరు తెర మీదకి రాబోతోంది? 3 ఖాళీని ఎలా ఫుల్ఫిల్ చేయబోయే అవకాశం ఉంది? ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఈ 6ఇంట్లో 3కే సుమారుగా 7.5 కాలం పట్టింది. ఇంకా 3ని పూర్తి స్థాయి మంత్రివర్గం చేపట్టాలంటే ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఎగ్జాక్ట్లీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా 3 క్యాబినెట్ బెర్తులను ఫుల్ఫిల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ విస్తరణ కోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు పూర్తయ్యాయో క్యాబినెట్ విస్తరణ అప్పుడు మిగతా 3 ఖాళీలు పూరించే అవకాశం ఉంది. దాంట్లో మైనారిటీ కోటా నుంచి దాదాపు ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఇలా పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరిట్లో మరి ఎవరిని అవకాశం కలుగుతుంది చూడాలి. లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ మార్చే పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. చీఫ్ విప్ పోస్ట్ ఖాళీగా ఉంది. చీఫ్ విప్ పోస్ట్ను ఎవరికైనా కట్టబెట్టే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి తీసుకుంటే మైనారిటీకి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తీసుకుంటే ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయనను బుజ్జగిస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ క్రైటీరియా కింద తీసుకుంటే అక్కడ మదన్ మోహన్ రావుకి అవకాశం దక్కే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావును దాదాపు పక్కన పెట్టారు కాబట్టి నెక్స్ట్ కోటాలో మదన్ మోహన్ రావుకి దాదాపు బెర్తు ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏఐసీసీ అధిష్టానంతో కూడా సన్నిహితంగా ఉంటారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి రాహుల్ గాంధీ కోసం పనిచేశారు. ఆయన రాహుల్ గాంధీ టీం కోసం పనిచేశారు మదన్ మోహన్ రావు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. ఏఐసీసీ పార్టీ నేతలతో చాలా సఖ్యతతో ఉంటారు, క్లోజ్ గా ఉంటారు. విజయశాంతి పరిస్థితి ఏంటి? విజయశాంతి తనకి ఎమ్మెల్సీ కూడా అనూహ్యంగా వచ్చింది తెర మీదకి. తర్వాత మీనాక్షి నటరాజన్తో గతంలో తన ఎంపీగా పనిచేసినటువంటి సాన్నిహిత సంబంధం కూడా ఉంది. అధిష్టానం నుంచి రిఫర్ చేస్తారు తన ఎమ్మెల్సీ స్థానాన్ని. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారని ఒక చర్చ జరిగింది. సో రాములమ్మకి ఈసారి మంత్రివర్గంలో చోటు లేనట్టేనే మొండి చేయి చూపించినట్టే భావించాలా?
అంటే ఇక్కడతో అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. అది ఎంతవరకు సాధ్యం అసాధ్యం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మిగతా 3 ఖాళీలే ఉన్నాయి. 3 ఖాళీల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అసంతృప్తులు చాలా బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం రాజగోపాల్ రెడ్డి గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని అసంతృప్తితో ఉంటే నాయకులు ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయనను కాస్త బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిమంది నాయకులతో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా పోటీ ఉంది. ఆ తర్వాత ఆల్రెడీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీసీలలో వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. కాబట్టి యాదవ కుర్మ సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కని నాయకులు వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మాదిగా ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకి రావడము, యూనిటీ వినిపించడము, అధిష్టానాన్ని పదే పదే ప్రెజరైజ్ చేయడము, వారికి ఒక అవకాశం దక్కడం మంత్రివర్గంలో. సేమ్ అలాగే యాదవ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెజర్ చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తుంది. దాంట్లో భాగంగా బీర్లా ఐలయ్య పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అటు రేవంత్ రెడ్డికి కొంత విభేదించేటువంటి వ్యక్తులుగా రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పైన చర్చ జరుగుతోంది. వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగానే ఉండిపోయే అవకాశం ఉందా? వీరు చాలా సీనియర్. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి చోటు వస్తోంది. హోంమంత్రిని అవుతానటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ రావు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తనను కాకుంటే ఇంకెవరికి ఇస్తారు ఒక ఆశాభావంతో, ఒక ధైర్యంతో ఉన్నారు. ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం దక్కలేదు. ఆ జిల్లాలో నుంచి కూడా మంత్రివర్గం పూర్తయింది. నెక్స్ట్ తదుపరి వస్తుందా అనేటువంటి ఆశలో కూడా 90% పెద్ద ఎత్తున కొంత వాళ్ళకి నెగిటివ్గానే వైబ్స్ వస్తున్నాయి, నెగిటివ్గానే పవనాలు వీస్తున్నాయి. సో ప్రెసెంట్ ఈ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఈ ఇద్దరి కోసం ఈ ఇద్దరి యొక్క యాక్షన్ ప్లాన్ ఏముండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు నల్గొండ జిల్లా ఈక్వేషన్ చేంజ్ ఉంది. ఆల్రెడీ ఉన్న ఇద్దరు మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాక మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సోదరుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావడం కాస్త ఈక్వేషన్ ఇబ్బంది అవుతా ఉంది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ హామీ నెరవేర్చుకోవడం పైన అధిష్టానం దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ని రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఉత్త ఎమ్మెల్యే కోసం నేను వచ్చేవాడిని కాదు, మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానంటేనే వచ్చాను అనేటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఓపెన్గా మాట్లాడారు. మీడియా ముందు కూడా అనేక సార్లు మాట్లాడారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మార్నింగ్ వాక్ పేరిట మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను కలుస్తూ ఉన్నారు. సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సో ఆయన యాక్టివిటీ పెంచుతున్నారు వ్యక్తిగతంగా. మరి ఏ రకంగా ఆయనను మంత్రివర్గంలో అవకాశం కోసం అధిష్టానం ప్లేస్మెంట్ చేస్తుంది చూడాలి. ఇక సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ నుంచి ఆయన పేరు దాదాపు ఖరారు అనేటువంటి చర్చ కొనసాగింది. సుదర్శన్ రెడ్డి ఇప్పుడు బయట ఓపెన్గా మాట్లాడినప్పటికీ ఆయనకు అవకాశం దక్కుతుందనే చర్చ మాత్రమే జరిగింది. ఆయన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈక్వేషన్ మారిస్తే మాత్రం CFD పదవి మరొకరికి కట్టబెట్టి బీర్లాయలను మంత్రి పదవిలోకి తీసుకుంటే కుర్మ యాదవ సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు ఉంటుంది, అదే జిల్లా నుంచి ఒక బీసీకి ఇచ్చినట్టు ఉంటుంది అనే ఈక్వేషన్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఎలాంటి చేంజెస్ ఉంటాయో. కొన్ని తీసివేత కార్యక్రమాలు కూడా ఉంటాయనేటువంటి చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అసంతృప్త నేతలు రాజీనామాలకు తెరలేపే అవకాశం కనబడుతోంది. అలా చాలా కీలకంగా సుదర్శన్ రెడ్డి ఇప్పటికే తన అనుచరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి చోటు కల్పించకపోగా దాదాపుగా సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనప్పటికీ ఈసారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసే లిస్టులో సుదర్శన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నటువంటి ఒక బాధని, ఆవేదనని అనుచరులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే హుటాహుటా మీనాక్షి నటరాజన్ అక్కడికి చేరిపోయారు. తన నివాసానికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో బుజ్జగించే పనిలో ఉన్నారు. మరోవైపుగా మహేష్ కుమార్ గౌడ్ కూడా మీనాక్షి నటరాజన్తో కలిసి సుదర్శన్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఏకంగా హోంమంత్రి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రి పదవి రాబోతోంది, హోంమంత్రి పదవి వరిస్తున్నటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు ఆయన. కానీ ఆయనకి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ప్రేమ్ సాగర్ రావు అయితే నాకంటే ఆదిలాబాద్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎవరున్నారు, నాకే వస్తున్నటువంటి ఒక ధైర్యం, ఒక భావం అయితే ఆయనలో ఉండేది. కానీ వివేక్ ఇక్కడ ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావును కూడా పక్కన పెట్టేసినట్టు. ఇప్పుడు మిగిలిన కేవలం 3 స్థానాలు మాత్రమే. 3 స్థానాల్లో 3 జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఒకరు మైనార్టీ కూడా కేటాయించాల్సి ఉంది. ఇక రంగారెడ్డి విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. హైదరాబాద్లో మైనార్టీకి సంబంధించి ఇంకెవరైనా తెలియాల్సి ఉంది. ఇక విజయశాంతి కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. తనకి మంత్రి పదవిలో చోటు కల్పిస్తామనేటువంటి ఒక ఆశతోనే ఎమ్మెల్సీగా తీసుకున్నారు. ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో తనకి పేరు ప్రస్తావన రాకుండా ఏకంగా హోంమంత్రి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ తన పేరే ప్రస్తావించకపోవడం, తన పేరే తెర మీదకి రాకపోవడం పైన తీవ్రమైన అసంతృప్తిలో తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి యొక్క రియాక్షన్ ఏంటి అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ మంత్రివర్గ పేర్లు లిస్టు మిమ్మల్ని సంతృప్తిపరిచిందా? సామాజిక వర్గాల వారిగా అందరికీ సమన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.